100 ప్రశ్నలు ఒక్క సమాధానం అనే కోణంలో వెళ్ళిపోయింది. 100 ప్రశ్నలకు సమాధానం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అది ఈ రోజు ప్రధానంగా కూడా చాలా అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. దాంట్లో భాగంగానే ఏం జరిగింది అనేది నేను ఆరా తీసేలోపు పూర్తి స్థాయిలో కూడా స్టేట్మెంట్కు సంబంధించిన అప్డేట్ కూడా మనకు అందింది. ఒక్కసారి మీ అందరికీ కూడా చెప్తా నిజానికి ఏం జరిగింది, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది అనేది ఒకసారి మనందరం కూడా లైవ్లో చూద్దాం. ఏమిచ్చిండు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఇస్తే దానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి మీ అందరికీ చూపెడతా, ఒకసారి మీరే చూడాలి. రైట్, ఇది ఎవరి పత్రిక ఒకసారి మీరు మళ్ళీ చూడుర్రి. మళ్ళీ నిజాలేంది అబద్ధాలేంది రాష్ట్ర ముఖ్యమంత్రి తెలవాలి, మళ్ళీ ఎఫ్ఐఆర్లు నమోదు చేసే పోలీసు వ్యవస్థకు కూడా తెలవాలి. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ ప్రశ్నించే గొంతుకలకు హక్కు ఉంటుంది, ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది, ఇక్కడ రాజ్యాంగం పరిధిలో మాత్రమే పరిపాలన జరగాలి. హద్దులు మీరి పరిపాలన జరిగితే అది ఆకతాయిల చేతిలోకి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థ మీద ఉంటుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పుడు నేను చదవబోయే పత్రికలు రాష్ట్ర ప్రభుత్వానికి భజన చేసే పత్రికలు అన్నీ ఘంటాపథంగా చెప్తా. ఎవడైనా ఎక్కడికైనా చర్చకు వచ్చినా సరే వాస్తవాలు ఏంది అనేది కూడా నేను తెలంగాణ ప్రజల ముందు పెడుతున్నా. నిజాలేందో మీరే గుర్తుపెట్టుకోర్రి, వాస్తవాలేందో మీరే చెప్పండి, అవాస్తవాలేందో కూడా మీరే తెలియజేయాల్సిన బాధ్యత ఉంటుంది. రైట్, నేనేం చెప్తున్నా అంటే ఇది వెలుగు పేపరు ఎవరిది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేపరు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటే మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసం మీడియా ఛానల్ పనిచేస్తుందా, తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేస్తుందా? ఒకవేళ ఇది వ్యాపారం అని చెప్తే వ్యాపారమే కదా ఇది. ఇందులో పనిచేసే వాళ్ళు ఈ వ్యవస్థ అంతా జర్నలిజం అని పేరు చెప్తే మాత్రం తెలంగాణ ప్రజలు అంగీకరించరు, అంగీకరించబోరు. గుర్తుపెట్టుకోవాలి, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పేపర్. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, తెలంగాణ భౌగోళికంగా ఆర్థికంగా లేకపోతే తెలంగాణ మరొకసారి పునర్నిర్మాణమో బంగారు తెలంగాణ కావడానికి అందులో కీలక పాత్ర పోషించే పేపర్ కాదు, ఇది భజన పేపర్ అని గుర్తుపెట్టుకోరి. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పేపర్. నేను క్లియర్ కట్గా చెప్తున్నా, ఈ పేపర్లో ఒక అంశం వచ్చింది. ఈ అంశాన్ని మీరు మళ్ళొక్కసారి క్లియర్ కట్గా ఒకసారి అందరు చదువుర్రి, 2 అక్షరాలు ఉంటాయి. ఒకసారి నేను చదువుతున్నా, ఒకసారి మీరు అందరు చూడు. రాడు ఏమున్నది, ఫేక్ న్యూస్ పై సీఎం సీరియస్. ఫేక్ న్యూస్ పై సీఎం ఏమన్నాడు అంటే సీరియస్ అవుతున్నాడు. ఫేక్ న్యూస్ ఎవరు క్రియేట్ చేస్తారు? ఫేక్ న్యూస్ క్రియేట్ చేసేవారు ఎవరు? ఫేక్ న్యూస్ ఎందుకు క్రియేట్ చేయాల్సి వస్తుంది? ఫేక్ న్యూస్ వల్ల ప్రయోజనం పొందేది ఎవరు? జర్నలిజానికైతే సంబంధం లేదు, జర్నలిజం అలాంటి పనులు చేయదు, మనకు సంబంధం లేని విషయం. మరి ఎవరు క్రియేట్ చేస్తారు ఈ ఫేక్ న్యూస్ అనేది? రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, ఆ పార్టీలకు సంబంధించిన నేతల ఆదేశాల అనుసారం మాత్రమే ఈ ఫేక్ న్యూస్ అనేది క్రియేట్ చేయబడుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టేట్మెంట్ ఇచ్చే ముందు పాపం ముఖ్యమంత్రి గారు వెనక ముందు ఆలోచించారో లేదో తెలియదు, కానీ నేనైతే బాగా ఆలోచించిన.